హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈ రోజు మన వీడియోలో 7వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పాయసం, అలాగే 8వ రోజు నైవేద్యం కొబ్బరన్నం. పాలతో త్వరగా స్వీట్ చేయాలి అంటే మనందరికీ గుర్తొచ్చేది సేమియా పాయసం కదండి. ఈ సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టి పడకుండా, పాలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్ తో షేర్ చేశానండి. అలాగే 8వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కొబ్బరన్నం చాలా సింపుల్ గా కమ్మటి రుచితో త్వరగా తయారు చేసుకోవచ్చండి. అయితే ఈ కొబ్బరన్నం తయారు చేయడానికి అన్నం పొడి పొడిగా ఉండేటట్లు వండుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ వేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించి తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ వండిన అన్నంలో నుంచి 2 కప్పుల వరకు రైస్ తీసుకుని కొబ్బరన్నం తయారు చేస్తున్నాను. ఈ 2 కప్పుల రైస్ కి 1 కప్పు వరకు తురుముకున్న కొబ్బరి సరిపోతుందండి. కొబ్బరికి వెనకాలండే బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా వండుకున్న అన్నాన్ని అలాగే కొబ్బరిని పక్కన పెట్టుకుంటే చిటికెలో మన కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి. కొబ్బరి అన్నాన్ని నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేయాలి. మనం వేసుకున్న ఈ పప్పులన్నీ కూడా మీ రుచికి తగినట్టుగా మీరు వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా జీడిపప్పు, 2-3 ఎండుమిర్చి, మీ స్పైస్ లెవెల్ కి తగినట్టుగా 3-4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీరుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ తురుముకున్న అల్లం, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ పోపులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఇప్పుడు ఇందులో తురుముకున్న ఫ్రెష్ కొబ్బరి 1 కప్పు వరకు వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసి మనం వేసుకున్న ఈ కొబ్బరి తురుముని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు అన్నం వేస్తున్నాను. ఈ కొబ్బరి అన్నం అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కొబ్బరన్నం తయారవుతుందండి. చాలా సింపుల్ అండి, అంతే రుచిగా ఉంటుంది. మీ పిల్లల లంచ్ బాక్స్ లో కూడా హ్యాపీగా పెట్టచ్చండి. అంతేకాకుండా ఈ దసరా హాలిడేస్ లో పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ ని మనం పక్కనే ఉండి వాళ్ళ చేత చేయిస్తూ అమ్మవారి యొక్క విశిష్టత అలాగే ఈ ఫెస్టివల్ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటదని నా అభిప్రాయం అండి. మీరేమంటారు? అయితే మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యంగా సేమియా పాయసం తయారు చేసుకుందాం. నేను ఇక్కడ పాయసాన్ని సేమియా అలాగే సగ్గుబియ్యంతో చేస్తున్నాను. ఈ సేమియా పాయసాన్ని నేను చూపించే పద్ధతిలో ఒకసారి చేయండి. చల్లారిన తర్వాత కూడా పాయసం గట్టి పడకుండా చాలా బాగుంటుందండి. ముందుగా 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3/4 కప్పు రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. మీరు ఇలా రోస్ట్ చేయకుండా నార్మల్ గా దొరికే సేమియాతో కూడా చేయొచ్చండి. సూపర్ మార్కెట్ లో మీకు అవైలబుల్ గా ఉన్న వెర్మిసెల్లి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక గిన్నెలో 4 కప్పుల వరకు పాలు తీసుకోవాలండి. ఇక్కడ మీరు గమనిస్తే 3/4 కప్పు సేమియా అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యం, మొత్తం 1 కప్పు క్వాంటిటీకి 4 కప్పులు పాలు, 1 కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు మరిగించాలండి. పాలు మరిగేలోపు సేమియా చేయడానికి లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో సేమియా వేసి దోరగా వేయించి తీసుకోవాలి. నేను ఇక్కడ రోస్టెడ్ది తీసుకున్నాను కాబట్టి 1 మినిట్ వేయించి పక్కకు తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని ఈ నీళ్లతో పాటు వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం కి అడ్జస్ట్ చేసుకుని పక్కన మనం పాలు మరిగించుకుంటున్నాం కదండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత సగ్గుబియ్యంలో ఈ పాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలతో సగ్గుబియ్యాన్ని ఉడికించాలండి. మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి మీరు దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత సగ్గుబియ్యాన్ని ఇలా చేత్తో మెదిపి చూస్తే 80% వరకు ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. మిగతా సగం సేమియా వేసిన తర్వాత ఈ సేమియాతో పాటు కరెక్ట్గా కుక్ అవుతుందండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, సేమియా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. పైన తొరకనేది కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో మీరు దగ్గరే ఉండి చేస్తే
పాయసం ఖచ్చితంగా బాగా కుదురుతుందండి. సేమియా వేసిన తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. చూడండి, ఒక సేమియా పుల్లని తీసుకుని ఇలా మెదిపితే సేమియా ఇలా బ్రేక్ అవ్వాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, పూర్తిగా స్కిప్ చేసినా పర్వాలేదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ వేసుకుంటే గట్టి పడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేస్తున్నాను. మీకు ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే మీ స్వీట్నెస్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి అంతా కలుపుకుంటే మన సేమియా పాయసం తయారవుతుందండి. అస్సలు హడావుడి పడకుండా చాలా తక్కువ టైంలోనే ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చండి. చూడండి, ఇది నేను పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్లోకి వేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కమెంట్స్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి 9వ రోజు అలాగే 10వ రోజు చేసే నైవేద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.